ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పద్మాలకు ప్రణామం చేసుకుంటూ మీ యొక్క అవకాశం ఇచ్చిన మీరు భజనలు పాడుకోవట్లేదు. అవకాశం ఇవ్వటం వరకే నా పని. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. దిస్ ఈస్ ద 5th time you are celebrating this సంక్రాంతి పర్వదినం ఇన్ దిస్ ఏఎస్బి. నేను స్వామివారి సన్నిధికి వెళ్ళిన పండుగల్లో కూడా ఎక్కువ సంక్రాంతి 10 సార్లు ఉన్నా దగ్గర దగ్గర. స్వార్థం ఉంది ఇందులో, స్వార్థమో పరార్థమో మొత్తం మీద. ఎందుకంటే మా అమ్మాయి చదువుకున్న రోజుల్లో 10వ తారీఖు వెళ్ళే వాళ్ళము. 11 స్పోర్ట్స్ మీట్. ఇవాళ బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది 14వ తారీఖు. అది కూడా చూసుకుని 15 అలాగా 10 years ఒక స్వామి దగ్గర జరుగుతున్న పండుగల్లో ఎక్కువ అటెండ్ అయింది సంక్రాంతి. ఇట్ మే బి స్వార్థం ఉండవచ్చు అందులో. ఈరోజు స్వామి ఎంత అద్భుతమైన ప్రెజెంటేషన్లు ఇస్తారంటే ఆ కప్పులు చూస్తుంటే అందరికీ ఒకటే రకం కప్పులు. యూనివర్సిటీ వాళ్ళకి, హై స్కూల్ వాళ్ళకి, ప్రైమరీ పెద్ద పెద్ద కప్పులు, సంగీత కళాశాల వారికి, అన్ని క్యాంపస్లకి. నేను చిన్నపిల్లలు చూస్తుంటే ఒక్కో సందర్భంలో ఆ కప్పు అంత ఎత్తు కూడా ఉండడు. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడు కొంతమంది అయితే అంత పెద్ద కప్పులు ఇస్తారండి. అంటే స్వామి మనస్సు ఎంత పెద్ద మనస్సు ఆలోచించండి. స్వామి ఏమిచ్చినా అలానే ఇస్తాడు. మా దగ్గర కూడా ఈరోజు గుమ్మడికాయలు బాగా చాలా విపరీతంగా అనమాట. గుమ్మడికాయలు ఇక్కడ గుమ్మడికాయ ఎందుకంటే పూర్ణఫలం, దాంట్లో ఉన్న ప్రాణశక్తి ఏ కూరగాయల్లో ఉండదు. అందుకని మాస్టర్కే మిషన్ వాళ్ళ గురు పూజోత్సవాలు నిన్న అయిపోయినాయి గుంటూరులో. శుభ్రతమ్మ నీకు శుభ్రతంగా నిర్మలంగాని చివరిలో ఒక పాట వస్తుంది, సినిమా పాట, అందమే ఆనందం, బి రెడీ. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం అని ఒక పాట ఉంటుంది. నేను చెప్పినప్పుడు నాట్ నో. అంతటి ఎందుకు స్వామి యొక్క ప్రేమ కనుక, స్వామి మనస్సు ప్రేమ ఎలా ఉంటుందో ఆ కప్పుల్లోనే చూడవచ్చు. ఈ కప్పులు అంటే మా అబ్బాయి ఇంజనీరింగ్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ లో అనంతపూర్లో అనమాట. అలాగే పోటీల మీద కప్పులు ఇచ్చారు. ఆ కప్పు ఎంత ఉందంటే 1 inch కప్పు. నేను ఆశ్చర్యపోయినా, 1 inch కప్పులు కూడా ఉంటాయని చెప్పి. ఈవెన్ ఎల్కేజీ వరకు అంటే ఉండాలి, దిల్లు ఉండాలి ఇవ్వటానికి. వీళ్ళు ఎక్కడ చూసినా గుమ్మడికాయలు అండి. చెన్నై మొత్తంలో ఎన్ని గుమ్మడికాయలు. మా దగ్గర ఒక ఆవిడ ద్రాక్ష పళ్ళు వ్రతం అనమాట. ఏక ద్రాక్ష పళ్ళు వ్రతం, ఒక్కటే ద్రాక్ష పండు. ఏక ఖర్జూర వ్రతము, ఏక కిస్మిస్ వ్రతం. పెద్ద పెద్ద వ్రతాలు ఇవన్నీ కూడా. పెద్ద పెద్ద వ్రతాలు అనమాట. ఏక ద్రాక్ష, ఏక కిస్మిస్, ఏక ఖర్జూర వ్రతం. దిల్ పోనా దేనేకేలి. సో భగవాన్ కా దిల్, స్వామి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఈరోజు బహుమతిలో నా కళ్ళు ఆశ్చర్యం. ఎంత పెద్ద పెద్ద కప్పులు అండి బాబోయ్. ఆ చిన్నపిల్లలు అయితే మొయలేరు. సో సంక్రాంతి ఇది సెలబ్రేషన్, ది బిగ్గెస్ట్ సెలబ్రేషన్. భారతీయ సంస్కృతిలో ఎన్నో పర్వదినాలు ఉంటాయి. ఎవ్రీ ఫెస్టివల్ ఈ హ్యావ్ సర్టెన్ అంతర్గతమైన బాహ్యమైన అర్థాలు చాలా ఉంటాయి. అందుకనే స్వామివారి సమక్షంలో ప్రతి పర్వదినానికి కూడా స్వామి టు డెలివర్ సత్సంగం. ఈ టైంలో అయితే, సంక్రాంతి టైంలో అయితే 2-3 సార్లు మాట్లాడతారు. క్రీడోత్సవం గురించి మాట్లాడతారు, సంక్రాంతి గురించి మాట్లాడతారు, బహుమతి ప్రధాన అన్ని కూడా కలిపి కూడా మాట్లాడుతుంటారు. చూద్దాం, లెటెస్ట్ 2-3 నాకు అవకాశాలు ఉన్నప్పుడు. వీళ్ళ సత్సంగం వెళ్లే ముందు ఫ్యాంటాస్టిక్ టాపిక్ తో వీళ్ళు మూవ్ ఉంటుంది సత్సంగం. యాక్చువల్లీ దానికి రిలేటెడా కాదని, అన్ని రిలేటెడే. సంబంధం నాకేం సంబంధం లేదంటే ఏం సంబంధం ఉండదు. పీస్ ఆఫ్ మైండ్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. ద టాపిక్ ఇంగ్లీష్.
Once Buddha was walking from one town to another with the few of his fellow followers. This was in the initial days. While they were traveling, they happened to pass a lake అంటే సరస్సు. నేను మంత్రం అంతా నీరు 5 రకాల తరంగాలు అన్నమాట. ఒకటే నీరు భిన్న రకాల తరంగాలతో ఉండదు. నిన్న రుద్రం సత్సంగం అంతా. సో లేక్ అంటే సరస్సు. దే స్టాప్డ్ దేర్ అండ్ బుద్ధ ఇది డ్రామా కూడా వేయించచ్చు మీరు చక్కగా తెలుగులోకి డైలాగులు రాసుకుని. ఇటువంటివి వేయించాలి చిన్న చిన్న ఎపిసోడ్లు. దే స్టాప్డ్ దేర్ అండ్ బుద్ధ టోల్డ్ వన్ ఆఫ్ హిస్ డిసిపుల్స్, I am thirsty. Go and get me some water from that lake there. The disciple walked up to the lake. When he reached it, he noticed that some people were washing clothes in water. Right at that moment, a bullock cart started crossing through the lake. As a result, the water became very muddy, very turbid. బురద అయిపోయింది. ఇలా ఎంతమంది వస్తే అంతమంది ఈసారి బయటపడడం లోపల రావటం. The disciple thought, how can I give this muddy water to Buddha to drink? So he came back and told Buddha, the water in there was muddy. I don't think it is fit to drink. After about half an hour, 30 minutes, again Buddha asked the same disciple to go back to the lake and get him some water to drink. The disciple obediently, ఆ కాలంలో obedient, ఈ కాలంలో ఎవడున్నాడు obedient. The disciple ఆ కాలంలో గురు శిష్యులు అలా ఉండేవాడు సంబంధం. ఇప్పుడు గురుకు పంగనామం పెట్టేవాళ్ళే ఉన్నారు అందరు. The disciple obediently went back to the lake. This time he found that the lake had absolutely clear water in it. The mud had settled down and the water about looked fit to drink. So he collected some water in a pot and brought it to Buddha. Buddha looked at the water and then he looked up the disciple and said, this is important. See what you did to make the water clean. ఏం చేసావు నువ్వు? ఏం చేయాల? You let it settle and the mud settled down on its own and you got clear water. దానంతరం అదే సెటిల్ అయింది, ప్యూర్ వాటర్ పైకి వచ్చింది. నువ్వేం చేయాల? Just like that. Your mind is also like that. Your mind is also like that. When it is disturbed, just let it be. రమణ మహర్షిని ఏం సాధన చేయాలంటే ఏమి చేయరు, తుమ్మ ఇరు అన్నట్టు. అంటే బీ సైలెంట్, అదే గొప్ప సాధన. ఏమి సాధన వద్దు, బీ సైలెంట్. నోరు మూసి కూర్చో, నోరు కాదు మైండ్, మనసు మూసి కూర్చోవాలి. నోరు ఎవడైనా మూసి కూర్చుంటారు షటప్ అంటే. Your mind is also like that. When it is disturbed, just let it be. Give it a little time, it will settle down on its own. You don't have to put in any effort to calm it down. It will happen. It is effortless. What did Buddha emphasize? Having peace of mind is not a strenuous job. కఠినతరమైన పని కాదు, బండరాలు పగలగొట్టడం కాదు. ఇట్ ఈజ్ అన్ ఎఫర్ట్లెస్ ప్రాసెస్. మన యొక్క ప్రమేయము మనం అలసట కష్టపడక్కర్ల, చెమటలు రావక్కర్ల. When there is peace inside you, that peace come out to the outside. It spread around you and in the environment. That people around start feeling that peace and grace. Fantastic message, isn't it?
ఇది ఏంటి సంక్రాంతి సంబంధం అంటే నాకు వచ్చింది ఇవాళ, నాకు బాగా అనిపించింది. ఏదైనా సంక్రాంతి మెసేజ్, ఇది సంక్రాంతి మెసేజ్ కాదా? అనుభవించుకుంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు కొన్ని స్వామివారు భిన్నమైన సందర్భాల్లో చెప్పిన కొన్ని అంశాలను పునశ్చరణ చేసినట్టు మీకు తెలియని కాదు. శరణ్య ఏదో వెనకాల పెట్టి నేను చూసే అవకాశం లేదు. పాట తలుచుకుంటే పాడు. నేను డిస్టర్బ్ అవుతా, బ్యాక్ పోతా మరి. So we'll review Swami what says at different times regarding సంక్రాంతి. ఇవాళ రేపు వెళ్ళి నాకు అవకాశం ఉన్నప్పుడు చెప్పదలుచుకున్నప్పుడు చెప్పుకుంటా. సో క్రాంతి అంటే ఒక సందర్భంలో స్వామి చెప్పిన మాట, క్రాంతి అంటే చేంజ్ లా ఆఫ్ నేచర్, మారాల్సింది. మీ గ్రంథాల్లో రాసేవాళ్ళంటే గ్రంథాల్లో లెడ్జర్లే, పుట్టపత్తిలో 85 సంవత్సరాలు ముసలోడు కూడా కంప్యూటర్ ఆపరేట్ ఎట్లా వచ్చిందంటే రావాల్సిందే. మీ పుస్తకాల్లో నో లెడ్జర్స్ అండి, ఇప్పుడు అంతా కంప్యూటరే. ఆలోచించండి, పూర్వకాలం సనాతన సారథి అడ్రస్ రాసుకున్నప్పుడు కానీ, లేకపోతే రూమ్ రెంట్ చేసినప్పుడు పెద్ద పెద్ద లెడ్జర్లు రాసేవాళ్ళు పుట్టపర్తిలో. ఇప్పుడు ఎక్కడ లేదు, అంతా కంప్యూటరే. క్రాంతి అంటే మార్పు అనే అర్థం. సంక్రాంతి అంటే పవిత్రమైన మార్పు. మార్పు ఎలా ఉండాలి? మంచిగా ఉండవచ్చు, చెడుగా ఉండవచ్చు, రెండు రకాలుగా ఉండొచ్చు చేంజ్. 6 నెలలు పాపం చాలా రోజులు దక్షిణాయన పుణ్యకాలే అని చెప్పి వాళ్ళకి ఏం చేసింది పాపం ఉత్తరాయణం అని ఆవిడ. ఈనాడు ఉత్తరాయణం ప్రారంభమైంది. నేను రుద్రంలో చెప్పుకున్నాం, ఇది రిప్రజెంటేటివ్ సూర్య భగవాన్ ఎవడంటే ఇది ఫస్ట్ రిప్రజెంటేటివ్ భగవంతుడు. సమస్త కర్మలకు కర్మాధికారి సూర్య భగవానుడు. మనం అనుకుందే స్వామి అనుకుందే మనం చెప్తాం కాదు. సంక్రాంతి దినం నాడు గుమ్మిడికాయ ఇతరులకు దానం చేయాలి, అంతేగాని ద్రాక్ష పండు, ఒక ఖర్జూర పండు కాదు, లేదా ఒక కిస్మిస్, ఒక యాలక్ కాదు. కాయగూరల్లో ఉన్నత స్థాయికి తినేది గుమ్మిడికాయ. ఈ పర్వదినం నాడు ఇట్టి ఉన్నతమైన ఉత్తమమైన ఫలాన్ని ఇతరులకు అందించాలి, అనగా ఉన్నతమైన గుణాన్ని ఇతరులకు మనం అందించాలి. స్వామి నాకు ఈజీ చేశారు, ఎక్కడెక్కడో కలెక్ట్ చేసి ఒకచోట పెట్టారు. ఈ సంక్రాంతి దినం నాడు బెల్లము నువ్వులు కలిపి అందరికి ప్రసాదంగా అందిస్తుంటారు. ఎందుకు అవే పెడుతుంటారు అంటే, వినాయక చవితి ఉండరాళ్ళే పెడతారు అని. బిర్యానీ చేస్తే ఒప్పుకోడు, ఫ్రైడ్ రైస్ పెట్టినా అసలు ఒప్పుకోడు. ఈ వాటి ఓన్లీ వాటరీ ఫుడ్స్, ఆవిరి మీద ఉడికినవే ఆయనకి ఇష్టం. మరి ఈరోజు బెల్లము నువ్వులు ఎందుకంటే తీయని ప్రేమ బెల్లానికి చిహ్నం, నువ్వులు స్నేహానికి చిహ్నం. కనుక మన ప్రేమతో కూడిన స్నేహాన్ని ఇతరులకు అందించాలి. దట్స్ వై బెల్లము నువ్వులు ఎందుకు పెడుతుంటారు, దట్స్ ద రీజన్. మీ ఎక్కడ ఉంది శాంతి, ఎక్కడ ఉంది క్రాంతి? శాంతి మనలోనే ఉంది, క్రాంతి మనలోనే ఉంది. భగవంతుడు భావప్రియులు చాలాసార్లు చెప్పుకున్నాం. స్వామి స్పెసిఫిక్ గా మాట్లాడారు ఒక సందర్భం. భగవంతుడు హృదయ పవిత్రత మాత్రమే చూస్తాడు. ఆయనకి మనిషి యొక్క మన శక్తి సామర్థ్యాలు, మన ఏ పదవిలో ఉన్నాడు, ఈ డోంట్ వాంట్ ఇట్. ఈ ప్రతి చోట ఈ సంక్రాంతి నాడు గృహలక్ష్మి ధాన్యలక్ష్మితో కలకలాడుతూ ఉంటుంది. ఇది ఫార్మర్స్ ఫెస్టివల్. అటువంటి సరస్వరాలైన సంక్రాంతి లక్ష్మి వచ్చి నూతన వికాసాన్ని అందరికీ అందిస్తుంది. ఎవరైనా సంక్రాంతి పాటలు ఏమైనా పాడదలుచుకుంటే మధ్యలో ఐ కెన్ గివ్ యూ ఛాన్స్. ఎవరైనా సంక్రాంతి గీతాలు ఎవరైనా పాడదలుచుకుంటే నా సత్సంగం మంచిగా పాడాలి, రికార్డింగ్. ఆఫ్టర్ 10 minutes బీ రెడీ, ఐ విల్ ఆస్క్ యూ. ఓకే, సరేనా? యూ కెన్ సింగ్. ఒక 10 నిమిషాల తర్వాత అవకాశం. సో ఈరోజు మకర సంక్రాంతి, ద సంక్రమం అంటే ద చేంజ్. ఎప్పుడంటే ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయం. ఎవ్రీ మంత్ there is a change, సంక్రమణం. The change is today at 2 hours and 45 minutes afternoon. The మకర సంక్రమం అంటే గ్రహరాశి ప్రకారం, లెక్కల ప్రకారం సైంటిఫిక్ గా ఇట్ విల్ కమ్ at 2 hours and 45 minutes ఆఫ్టర్నూన్ సెషన్. సో ఎట్ దట్ టైమ్ చాలా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.
ఇప్పుడు కాదంటే మనకి ప్రతి సెకను పవిత్రమే. కాలమే దైవం అన్నప్పుడు అది పవిత్రము ఇది అపవిత్రం మనం కూడా చెప్పడానికి. అటువంటి సంక్రాంతి అనేది మన దేశంలో జరుపుకునే ఒక పెద్ద పండుగ, బిగ్గెస్ట్ ఫెస్టివల్. మీరు చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం సిటీలు ఖాళీ అయిపోయి వాళ్ళ పల్లెటూర్లు పోతుంటారు. అందుకనే శ్రీనాథ కవి సార్వభౌముడు దీన్ని పెనుబండువు అని అన్నట. పెనుబండువు. సంక్రాంతి అంటే చేరుట. ఇందాక చెప్పాక ద సిటీస్ విల్ గో టు ద రెస్పెక్టివ్ విలేజెస్. పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళు కూడా సుదూర ప్రాంతాలకు పోతున్నారు. వాళ్ళు దూరం భారం అనుకోరు. ఒకసారి 2-3 గంటలు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్ల మీద అయితే. సూర్యభగవానుడు నెలకొక్కసారి ఒక్కొక్క రాశిలో చేరుతుంటాడు. మనకి 12 రాశులు సమయం ఉంటే అది కూడా చూద్దాం అకార్డింగ్ టు టైం మేనేజ్మెంట్. సూర్యుడు నాది మేషరాశి. మేషాది ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ మొదటి రాశి నుంచి తర్వాత రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. సో దట్ మీన్స్ ఎవ్రీ మంత్ విల్ గెట్ సంక్రాంతి. బట్ ఎవ్రీ మంత్ సంక్రాంతి అనరు. ఈ మకర సంక్రమణం జరిగిన రోజున ఇది మనకి అనాదిగా ఈ జనవరిలో వచ్చే మకర సంక్రమణ సంక్రాంతిగా సెలబ్రేట్ చేస్తూ అనాదిగా ఉందన్నమాట. ఆ రోజు ఏం జరిగిందంటే చూద్దాం లెటర్లో. సో దట్స్ వై మనం లాజికల్ గా మాట్లాడితే సంవత్సరంలో మనకి 12 సంక్రాంతులు వస్తాయి. ఎస్ ఎవ్రీ మంత్ సంక్రాంతి. ఒక రాశిలోంచి ఒక రాశిలో మారటమే సంక్రమణం. సంక్రాంతి. నెక్స్ట్ మంత్ ఆల్సో విల్ గెట్ ఇట్. తర్వాత నెల కూడా సంక్రాంతి వస్తుంది. మరి మకర సంక్రాంతి ప్రాముఖ్యం ఏమిటి? ఇప్పుడు 12 రాశులు అని చెప్పాను. సో 12 సంక్రమణలు ఉంటాయి. ఆ విధంగా సూర్యభగవాన్ యొక్క దివ్యమైన యాత్రలో ఇప్పుడు రామచంద్రమూర్తి రామాయణంలో దివ్య ఘట్టలు చూస్తే ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని. ఆయన తిరిగిందంతా, ఆయన నడియాడిందంతా అంతా కూడా ఇంపార్టెంటే. స్వామివారు నడిచిన ముఖ్యమైన క్షేత్రాలు అంటే మనం కొన్ని ప్లేసులు చెప్తాం. అలానే ఈ సూర్య భగవాను యొక్క దివ్యమైన యాత్రలో ప్రధానమైన ఘట్టాల్లో మేష, తుల, మకర సంక్రమణ ముఖ్యమైనది. ఈ సూర్య భగవానుడు మకర రాశిలోకి చేరగానే ఆటోమేటిక్ చేంజ్ ఇన్ ద నేచర్. ప్రకృతి అంటేనే అందమైనది. నేచర్ ఇస్ ద బ్యూటీ, ద డిజైన్ బై భగవాన్. తన యొక్క అందసందాలన్నీ కూడా భగవంతుడు మానవుడు ఆస్వాదించడానికి, ఆనందించడానికి ప్రకృతిలో మిళితం చేశాడు. ఆ మార్పుల యొక్క చైతన్యమే మకర సంక్రాంతిలో మనకి కనిపిస్తుంది. సైంటిఫికల్లీ ద ఇయర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 ఆయనాస్. సంవత్సరాన్ని మనం 2 ఆయనాలుగా మనం విభజించుకుంటున్నాం. సో నిన్నటి ఒక 6 months బ్యాక్ నుంచి నిన్నటి వరకు, ఈ రోజు మధ్యాహ్నం వరకు అంటే కటక సంక్రమణ నుంచి మకర సంక్రమణ వరకు. అది లాస్ట్ 6 months, ఆల్మోస్ట్ జూలై అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. గురుకున్న ప్రాంతం దగ్గర లాస్ట్ 6 months నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు మకర సంక్రమణ వరకు దక్షిణాయనం. మళ్ళీ ఇవాళ మకర సంక్రమణ నుంచి మళ్ళీ రేపు జూలై దాకా కటక సంక్రమణ వరకు ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణంలో దేవతా పూజలకు, దక్షిణాయనం పితృదేవత ఆరాధనకు ప్రధానమని శాస్త్రం చెప్తాం. మనం చేసాం కూడా. మనం తర్పణాలు వదలటం ఎప్పుడైనా వదలచ్చు, ఈ రోజు కూడా వదులుతారట. ఈ ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా స్వభావం పద్యం కూడా చెప్తాం. సంక్రాంతి పద్యం ఎవరైనా రెడీ చేసుకుంటే అవి లేదా చివర్లో. వాస్తవంగా చూస్తే మన దేశంలో ఈ ప్రాకృతమైన జీవనం అద్భుతంగా కనిపించేది ఈ పండుగ తరుణం. ఫీస్ట్ కోలాహలంగా జరుపుకుంటుంటారు. ఆ విధంగా సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించగానే మకర సంక్రాంతి. మకరం ముందు ధనుసు అనమాట. ఈ పండుగ పల్లె ప్రజలను ఆనందంగా ఉంచే పండుగ.
గ్రామాలను దట్స్ వై స్వామి చేసి గ్రామ సేవ ఈ గ్రామ సేవ. గ్రామాలు ఆయుపట్టు దేశానికి. సమితులు భజన మండలి ఎలాగైతే ఆర్గనైజేషన్ ఆయుపట్టో, ఈ సమితులు భజన మండలి నిర్వీర్యం అయితే ఆర్గనైజేషన్ ముందుకు పోదు. పిల్లలు పెద్దలు రైతులను ఆనంద ఉత్సవాలతో ముంచే పండుగ ఇస్ ఏ 3 days ఫెస్టివల్. జస్ట్ లైక్ ఇంకొక 3 రోజుల పండుగ వస్తుంది. ఏంటి మనకి? ఎనీబడి? కరెక్ట్ 3 days ఉండాలి. అది కూడా దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి 3 రోజుల ఫెస్టివల్. అది నిన్నటి రోజు భోగి. భోగి మంట వేయటం ప్రసిద్ధి అనమాట. దాంట్లో ఏం కాలుస్తారంటే కట్టెలు పిడకల్ని కాల్చి భోగి మంట. ఎందుకంటే టైర్లు పనికిరాని వేసి వాతావరణ కాలుష్యం చేయకూడదు. మనం యాక్చువల్గా ఇక్కడ కాల్చటము అంటే కట్టెలు కాల్చటం కాదు, ఫిజికల్ గా కట్టెలు కాల్చవచ్చు. ఇక్కడ ఇంట్లో పనికిరాని వస్తువులు బయటపెట్టి కాల్చుతుంటారు. ఆ మంటల్లో మనలో కాల్చవలసిన అసూయ ద్వేషాలు. మంట పెడితే ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. వెలుతురు అంటే జ్ఞానం. అది కాల్చడం అంటే ఏదో కాల్చడం కాదు, కాల్చినప్పుడు మంట వస్తుంది. నేను ఒక అన్నప్రెడ్డిపల్లి క్షేత్రంలో వెంకటేశ్వర టెంపుల్ చిన్న క్లిప్పింగ్ పెట్టాను, చాలా బాగుంది. అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం దగ్గర అనమాట. ఆ వెలుతురు అనేది తమ సోమా జ్యోతిర్గతి. వెలుతురు అనే జ్ఞానాన్ని పొందాలని ఇందులో తాత్విక. అంతేగాని ఇంట్లో పనికిరాని చెత్త కాల్చడం, టైర్లు కాల్చడం కాదు. పాత అలవాట్లు, కామ క్రోధాలను దహనం చేసి కొత్త క్రాంతి పొందాలి సందేశం ఇది. ఇంట్లో ఉండే స్త్రీమూర్తులు, గృహిణులు, యువతులు ఇంటిని, ఇంటి ముందు వాకిల్ని శుభ్రపరిచి కలాపు జల్లి, ఈ అంజనేయదేవి గారు రోజు వాళ్ళ ఇంటి ముందు ఫోటోలు ముగ్గులు పెడుతోంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అందరూ వేస్తున్నారు. ఇట్స్ కల్చర్. ముగ్గురు రంగవల్లులు వేయటం అనేది. రాత్రి ఎంత కోలాహలంగా ఉంటుందో మీరు గమనించండి పల్లెటూళ్ళలో. రాత్రే వేసుకుంటారు పడుకునే ముందు. కలాపు చల్లి అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తారు. సిటీలో ఆ కల్చర్ కనపడదు మా దగ్గర. మళ్ళా ఎలా చేస్తారో గొబ్బెమ్మలు చూడండి. ఆవు పేడను కింద పడకుండా గ్రహించదు. కింద పడిన తర్వాత తీయటం కాదు. కొన్ని పూలు కింద పడిన తర్వాత దేవుడు పెడుతుంటారు. ఏం పూలు అవి? గిరిజ మీ ఇంట్లో ఉన్నాయి బాగా. వీళ్ళ ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంది. ఆవు పేడను కింద పడకుండా గ్రహించి ఈ 3 రకాల గొబ్బెమ్మలు పెడతారు. అదేంటో ఈ టైం అంటే చూద్దాం. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ఆవు పేడను కింద పడకుండా గ్రహించి పేడతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించుతారు. వాటిపై గరిక పిండి పోతలతో అలంకరిస్తారు. బియ్య పిండి, అంతేగాని మోడర్న్ పిండి కాదు, పనికిరాని పిండి కాదు. ఆ పిండిని చీమలు తినే అవకాశం ఉంటుంది రియల్ పిండి అయితే. ప్లాస్టిక్ పూలు పెడితే ఇతకొద్దికి రమ్మంటే రావు. వాటిని ముగ్గుల మధ్యలో ఉంచి బంతి, చామంతి పూలతో, నవధాన్యాలతో, రేగు పూలతో, చెరుకు మొక్కలతో అలంకరిస్తారు. నేను విలువలో చూశారు రామవరంలో. అది అలంకారమా నైవేద్యమా? అలంకారం అంటే అలంకారం, నైవేద్యం అంటే నైవేద్యం. ఆ విధంగా యువతులు ముగ్గులు వేయటం ఈ పండుగ వేళ మరో ప్రత్యేకత. నేను కృష్ణగీత ఒక వీడియో పెట్టింది, చాలా అద్భుతంగా ఉంది కల్చర్. మరి ఎక్కడ డెవలప్ చేశారో ఏ ఊళ్ళో మనం ఆ పిల్లలు. ఏ బ్యూటిఫుల్ సంక్రాంతి కల్చర్, అద్భుతమైన వీడియో. ఈ ముగ్గుకి ఇంకొక పేరు ఏంటండి? ఎనిబడి ఏమంటారు ముగ్గుకి ఇంకో పేరు? సూపర్. ఇక్కడ రంగవల్లిలో కూడా పితృదేవతలను ఆహ్వానించే కార్యక్రమాలు ముగ్గులు వేయరు. కానీ సంక్రాంతి పండుగలో ఈ ముగ్గు అనగానే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఏ సినిమా ఏమైనా చెబుతారండి? ముత్యాల ముగ్గు సాయిరాం. ఇంకొకటి ఈ మధ్యనే వచ్చింది, మహేష్ బాబు సినిమా. సీతమ్మ వాకిట్లో. ఇంకొకటి సరిలేరు నీకెవ్వరు. అది ఇంకంతా ముందుకు పోవాలి కాస్త. అతడు సినిమా. అతడు వెల్కమ్ ముగ్గు వేసి వెల్కమ్ వేస్తే ఇటు వెల్కమ్ అటు ఇటు అంటాడు. అటు తిరిగితే వెల్కమ్, అటు తిరిగితే ఇటు అంటుంటాడు అతడు సినిమాలో. సో సంక్రాంతి పండుగలో మాత్రం దేవతలకు ఆహ్వానంగా రంగురంగుల ముగ్గులు వేస్తుంటారు.
ముందు ప్రాక్టీస్ కూడా చేస్తారు, మీరు చేసే ఉంటారు, పుస్తకాలు మీరు వేసుకుంటుంటారు, ఇవన్నీ కూడా జరిగినవే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ముగ్గులు పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు అంటే రెడీమేడ్ బుక్స్ దొరుకుతాయి. ఆ రోజు చేతులతో ఒక బుక్ నోట్ బుక్ పెట్టుకుని ముందు ప్రాక్టీస్ చేస్తారు అనమాట. ఈగ ముగ్గులని, రథం ముగ్గులని, ఇంద్రధనుష్ ముగ్గులని. రథం కూడా ఒకటి లోపలికి, రేపు బయటికి, ఒకటేమో ఇన్సైడ్, ఒకటి అవుట్ సైడ్. చెరకగడ ముగ్గులు, మీనాల ముగ్గులు, శుభల అని డిఫరెంట్ టైప్స్ ఉండేట. స్వయంవరం ముగ్గు, ఆల్ కెన్ సీ ఇన్ విలేజ్ అట్మాస్ఫియర్. ఇంటిల పాది కూడా పిల్లల నుంచి పెద్దల వరకు వేడి నీళ్ళతో తలార స్నానం చేసి భోగి పీడ వదిలిందని చెప్తారు. సాయంత్రం పూట పెరండాలు జరపటం, రేగిపళ్ళు, చెరక మొక్కలు, పిల్లలకి భోగిపళ్ళు పోయటం, వాళ్ళు ఆ బ్లెస్సింగ్ చేయటం, అది ద మెయిన్ పర్పస్. పెద్దవాళ్ళ ఆశీస్సులు పిల్లలకి ఈ రూపంలో అందించటం అనమాట. వాళ్ళు మన పిల్లల మేము ఆశ్రమం పిల్లలకి చేసేవాళ్ళం. అది ఎవరికైనా చేయొచ్చు, మనకు లోపల ఉండే మన పిల్లలకే చేయాలి, మనం మన వాళ్ళకి పోసుకోవాలి కాదు. కెన్ కాల్ ఎనీ చిల్డ్రన్, స్మాల్ చిల్డ్రన్ అండ్ డూ దిస్. జనరల్ గా నేను చెప్పాడు ఈరోజు పొంగలి నాన్నగారు ప్రసాదం అని చెప్పాడు. మన పొంగలి పులగం ప్రసాదంగా ఇస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో నువ్వులు రొట్టెలు తినటం చూస్తారు. అదే ఈ మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు వెంటనే మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఈ మకర రాశికి అధిపతి శని. కొత్తగా చెప్పలే, లాజిక్ గా ఇందాక గుమ్మడికాయలు. మకర రాశికి అధిపతి శని. శనికి బై నేచర్ శాస్త్రం ఏం చెప్తుందంటే అతను శనిగ్రహం, శనిగ్రహం, శనీశ్వరుడు వాత ప్రధానమైన గ్రహం అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఆ వాతం, నూనె లాంటి స్నేహ ద్రవ్యాల వల్ల కూష్మాండం, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది. అంతేకాని తెలగపిండి అని ఇక్కడ దొరకదు, గోదావరి జిల్లాలో దొరుకుతుంది తెలగపిండి. ఆ తెలగపిండి నువ్వుతో స్నానం చేసి ఆయనకి ఈశ్వరుడికి, ఆయనకి ఇష్టం అనమాట. నువ్వులు, గుమ్మడికాయ దానం చేయటం ఆయనకి, శనీశ్వరుడికి ఇష్టం. ఆ పితృదేవతల యొక్క పుణ్యలోకాల ప్రాప్తి కోసం తర్పణలు చేయటం ఆచారం అన్నమాట. ఈ పండుగ మెయిన్ ఏంటంటే రైతుల గృహాలన్నీ ధాన్యాలతో కలకలాడుతుంది. ఇంటికి మొత్తం పంట అంతా చేతికి వస్తుంది. మన పల్లెటూరులో ఇక్కడ మా కనగనగర్లు కూడా చేస్తుంటారు గృహస్థులు. మీరు ఇప్పుడు సాయంత్రం పోతే ప్రతి ఇంటి ముందు ఆ మకర సంక్రాంతిలో ఇంటి మధ్య చుట్టూ 4 పిడతలు, మధ్యలో ఒక పిడత పెట్టి అందులో కొత్త బియ్యం, పాలు పోసి రామకృష్ణాపురంలో చేసేవాళ్ళు మాకు వసంత లక్ష్మి. అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన వంట అనమాట అలా తయారు చేయటం. ఎంతో శుచిగా భక్తితో చేస్తారు అది. అందులో కొత్త బియ్యం, పాలు పోసి పొంగేదాకా ఆవు పిడకలతో మండిస్తారు. అది పొంగల్ ప్రసాదం అనమాట. ఎందుకు పాలు పొంగాలంటే అది సిరి కొత్త ఇంట్లో కూడా పాలు ఎందుకు పొంగిస్తారు అంటే ఆ విధంగా సిరి సంపదలు పొంగి పొరలాలని ఇన్నర్ మీనింగ్ అనమాట. పాలు ఈ కొత్త గృహంలో ఎందుకు పాలు పొంగిస్తారు? ఇట్ మస్ట్. సిరి సంపదలు కూడా అలాగా పొంగాలని. ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో ఈ భూమాత మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. దుర్మార్గుడు లోపల తీసుకెళ్లిపోయాడు బోధియాను తస్కరించి. ఈ మకర సంక్రాంతి రోజునే బలి చక్రవర్తి వామనుడికి 3 అడుగులు దానం చేసింది కూడా ఈ రోజట. ఇంకోటి ఉంది, కృష్ణ పరమాత్మ చిన్నప్పుడే చేస్తారు. స్వామి కూడా జస్ట్ కంపేర్ చేసుకోండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు సత్యసాయి అని అద్భుతమైన గ్రంథం సుమన్ బాబు గారు. మేము ఇక్కడ ఇందులో చదివాం. స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది శ్రీకృష్ణుడు సత్యసాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ రాకముందు ఆ ఆచారం ఏంటంటే ఏదో కొండ ఉంది, కొండకి బండ ఉంది, ఏదో చేయటం అలవాటు, ఎవరినో పూజించడం. అప్పటి పరమాత్మ ఇంద్రోత్సవాన్ని నిరోధించాడు, ఆపాడు. అరే ఈరోజు చేయాలని నాకు ఎందుకు చేయలేదు? కోపం వచ్చింది ఇంద్రుడు. కోపంగా ఇంద్రుడు రెప్పలిపై వర్షం కురిపిస్తే
గొబ్బెమ్మలు అనుకున్నాం కానీ 3 గొబ్బెమ్మలు ఇప్పుడు పెట్టి చెప్పేది కూడా వస్తుంది. ఐ విల్ టెల్ లేటర్. 3 గొబ్బెమ్మలు పెడతారు. అందులో ఏమిటి దేనికి ప్రతీక అంటే అద్భుతంగా చెప్తారు స్వామి ఒక సందర్భంలో. ఆ విధంగా ఇంద్రుడు కోపం వచ్చి ఆ రేపల్లెపై వర్షం కురిపిస్తే గోవర్ధన గిరిని ఎత్తి శ్రీకృష్ణుడు గోపాలు కాపాడింది కూడా ఈ రోజేట. పల్లెటూరులో కనిపిస్తుంది, పల్లెటూరులో కూడా లేరు, హరిదాసులు కనపట్లేదు. ఇదివరకు నడిచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా స్కూటర్ మీద వెహికల్ మీద ఒక హరిదాసుని చూశాను ఈ మధ్య కాలంలో. టెక్నాలజీ మారిపోయింది అనమాట. ఆ హరిదాసులు హరిలో రంగ హరి అని పాడుకుంటూ పల్లెటూరులో చూడటం ఆనవాయింది. ఇక రేపటి రోజు కనుమ, 3వ రోజు. దిస్ ఈ ఫెస్టివల్ ఫర్ గ్రాటిట్యూడ్ టు అవర్ క్యాటిల్. పశువులని బళ్ళని స్వామి మీరు చాలా బాగుంటుంది రేపటి రోజు. అన్ని రకాలుగా స్టార్టింగ్ విత్ సాయి గీత చిన్న యొక్క కుందేలు పిల్లకు కూడా స్వామి పాలు తాగిస్తుంటారు రేపటి రోజు. ఆవులకి అన్ని రకాల అలంకరణ చేసి స్వామి దగ్గర తీసుకొస్తారు రేపటి రోజు. గో ప్రదక్షిణ చేస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ అంటే గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడతారు. చాలా మంది అంటే సిటీలో లేదు, ఇప్పుడు కూడా పల్లెటూరులో కనుమ నాడు మినపగారెలు తినటం సంప్రదాయం. ఇప్పుడు కూడా రేపు తింటారు మీరు కొంతమంది, చేసుకోవాలి. అది ఇంట్రెస్ట్ అనమాట. ఏం చేసుకుంటే మేము పులిహార చేసుకుంటాం. అది మీరేమో మినపగారెలు చేసుకుంటే మేము పులిహార ఇంట్రెస్ట్ అనమాట. దట్ డిపెండ్ అపాన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇంకో రోజు కూడా బాగా ఓపుకుండా ముక్కనుమ కూడా చేసుకుంటారు. ఆ 4వ రోజు నాడు కొత్త పెళ్లి కూతుళ్ళు సావిత్రి, గౌరీ వ్రతాలు, బొమ్మలు నోము పెడతారు. రకరకాల నైవేద్యాలతో పేరెంటాలు చేసుకోవటం అలవాటు అనమాట. ఈ విధంగా దగ్గర దగ్గర 3 రోజుల పాటు సుదీర్ఘ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. మీరు ఆంధ్ర ఏరియా చూడండి, తెలంగాణలో కూడా నాట్ రీజియన్ ఫలానా ప్రాంతం అని చెప్పట్లేదు, ప్రతి ప్రదేశంలో కూడా ఇట్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్. అటువంటి సంక్రాంతి నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, ఏపీ, ఇటు వేరే రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటుంటారు. పంజాబీస్ ఆల్సో సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్. దే కాల్ ఇట్ as లోహడి. Bengalis also celebrate this Sankranti. They call it as Tilapra Sankranti. Maharashtra people also celebrate. They call it as Tila Sankranti. In Tamil Nadu, it's called Pongal. They call it here, Tamil Nadu, మనం సంక్రాంతి అంటే will they call it as Pongal. ఉత్తరప్రదేశ్, యూపీ స్టేట్ లో కూడా జరుపుకుంటారు. ఇట్స్ కాల్డ్ బడి ఈద్ అంటారు. ముక్కుల పండుగ అని కూడా పిలుస్తుంటారు కొంతమంది. భారతదేశమైనా కాకుండా పాశ్చాత్య బయట దేశాల్లో కూడా ఈ యొక్క సంక్రాంతి గురించి కొంత చరిత్ర ఉంది మనకి. మనకు తెలిసింది, అందరం కూడా మనం చదువుకుంది హిస్టరీలో. గ్రీక్ నాగరికత, మెసపటోమియా నాగరికత, గ్రీక్ అనే పేరు మనం విన్నవాళ్ళు ఎవరు లేరు, ప్రతి వాళ్ళకి తెలుసు గ్రీక్ అంటే. అటువంటి ప్రాచీన సంప్రదాయక గ్రీకులు బౌకన్ అనే దేవత స్మృత్యర్థం సంక్రాంతి పండుగ జరుపుకునేవారట. నేను ఇక్కడ అయిన తర్వాత శరణ్య అండ్ సుబ్బరత్తమ్మ విల్సింగ్ 2 భజన్స్ కానీ వాళ్ళకి ఏం దోస్తే అది పాడతారు. నేను చెప్పిన వాళ్ళు పాడండి అంతే. ఈ ఈజిప్ట్ సిద్ధాంతవేత్తలు ఈ మకర రాశికి మొత్తం కూడా బాడీలో కూడా 80% జలమే ఉంటుంది, 20% భూమి. ఇప్పుడు కూడా మనకు 3 వంతులు భూమి ఉంటుంది, ఒక వంతే అనుకుంటాం బస్, అంతేనా? భూమి మీద 3 వంతులు నీరా? 3 వంతులు నీరు, 1 వంతు భూమి. ఓ, నాకు తెలియదు, నాకు మర్చిపోయాను. జస్ట్ దగ్గర కరెక్ట్ కన్ఫర్మేషన్ అనమాట. నేను చుట్టూత నీళ్లు స్టేజ్ కూడా వచ్చాడు, అలాగా జలం ఎండిపోయి స్లో అయిపోయి చివరికి డ్రై ల్యాండ్, మధ్య మధ్య దీవులు ఏర్పడటం కూడా చెప్పారు రుద్రంలో. సో ఈజిప్షియన్స్ సిద్ధాంతం ప్రకారం, సిద్ధాంతవేత్తలు ఈ మకర రాశికి ఈ నమ్ అనే జలాది దేవతకు సంబంధించి ఏర్పరిచి, ఈ సూర్య భగవానుడు మకర రాశి ప్రవేశానికి వాళ్ళకి తెలుసు. పంచాంగాలు మనకే కాదు అనుకుంటా ఉన్నాం. పంచాంగం అంటే పంచ అంగాలు.
తిదివార నక్షత్రకరణ యోగాలు ఎవ్రీబడి సీస్ ఇట్. మన దేశంలో అందరూ చూసుకుంటుంటారు. సో ఈ సూర్యుడు మకర రాశి ప్రవేశానికి నైలు నది ఉప్పొంగటానికి సంబంధం కలుపుకున్నారు. ఆ విధంగా కేవలం మనకు మాత్రమే కాదు ఈ పండుగ, విశ్వవ్యాప్తము ప్రపంచవ్యాప్తం సంక్రాంతి ఆ తెలుగు లోగిళ్లకు ప్రకృతి మాత రూపంలో స్వాగతం పలుకుతుంది. నేచర్ ఈజ్ ఇన్వైటింగ్. ప్రకృతి ఆహ్వానిస్తుంది భగవంతుని, స్వాగతం పలుకుతుంది. మనం పలుకుతాం కాదు. మనం ఏం కడతాం? మన తోరణమన్న కడతాం. ప్రకృతే శోభాయమానంగా పరమాత్మ వెల్కమ్ చేస్తాం రోజు ఇది. ఆ విధంగా తెలుగునాట అతిపెద్ద పండుగ, ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటుంటారు అనమాట. గోదావరి జిల్లాలో చెప్పక్కర్లేదు, ఏవో రకరకాలుగా ఆటలు పాటలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అల్లుళ్ళు పోతే గోదావరి జిల్లాకే పోవాలి ఇప్పుడు. అది కూడా ఒక పద్యం ఉంది అల్లుడి మీద. నేను ఇప్పుడు మీకు 2 ఛాన్సులు ఇచ్చాను. స్వామి చెప్పిన 2 పద్యాలు ఉంటాయి సంక్రాంతి గురించి ఒకటి, జనపనార మిరపళ్ళు గురించి ఒకటి, అదొక పద్యము. అల్లుల గురించి ఒక పద్యం ఉంటుంది. బీరెడి. ఆ విధంగా తెలుగు పండుగలో అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఆబాల కోల్పోవడం ఆనందంగా జరుపుకున్నారు. ఎవరికి జాతనేంత వాళ్ళు. ఈ ప్రాంతాలన్నీ కూడా కలకల్లాడే పండుగ సంక్రాంతి. హియర్ ఐ కెన్ టాక్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ శరణ్య అండ్ సుబ్రతమ్మ కెన్ సింగ్. సాయిరా. పచ్చ పచ్చని పూలు చేలకు సిరులు కూర్చే, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చే, బంతి పూల మోమలంత విప్పి మన గృహంబున ధాన్య సంపదలు నిల్పే, సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే, సరసురాలైన పుష్య మాసంబు వచ్చే. సంక్రాంతి వేళ మకర సంక్రాంతి, సంక్రాంతి వేళ మకర సంక్రాంతి, నవక్రాంతి ఈ రోజే నవ్యతకు నాంది, నవక్రాంతి ఈ రోజే నవ్యతకు నాంది, సంక్రాంతి వేళ మకర సంక్రాంతి. మిన్నేటి పన్నీరు భువికే ఉబికిన వేళ, కేదారములు నింగి పొంగి పొరలిన వేళ, మిన్నేటి పన్నీరు భువికే ఉబికిన వేళ, కేదారములు నింగి పొంగి పొరలిన వేళ, సౌభాగ్యలక్ష్మి మన ఇంట నడిచిన వేళ, సౌభాగ్యలక్ష్మి మన ఇంట నడిచిన వేళ, మానవాళికే నేడు చైతన్య హేళ, మానవాళికే నేడు చైతన్య హేళ. సంక్రాంతి వేళ మకర సంక్రాంతి, నవక్రాంతి ఈ రోజే నవ్యతకు నాంది, సంక్రాంతి వేళ మకర సంక్రాంతి. ఘల్లు ఘల్లున పాద మంజీరములు బ్రోయ, ముత్యాల హారతులు మిలమిలా మెరయ, ఘల్లు ఘల్లున పాద మంజీరములు బ్రోయ, ముత్యాల హారతులు మిలమిలా మెరయ, విరగ పండిన పంట సరే, విరగ పండిన పంట వయ్యారి నడకతో, విరగ పండిన పంట వయ్యారి నడకతో, మన ఇంట నడయాడే సంక్రాంతి లక్ష్మి, మన ఇంట నడయాడే సంక్రాంతి లక్ష్మి, సంక్రాంతి లక్ష్మి, సంక్రాంతి లక్ష్మి. సంక్రాంతి వేళ మకర సంక్రాంతి, నవక్రాంతి ఈ రోజే నవ్యతకు నాంది, సంక్రాంతి వేళ మకర సంక్రాంతి, సంక్రాంతి వేళ మకర సంక్రాంతి.
సాయిరమ్మ. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. రాగం కుడి ఎడమల కుసుమ పరాగం, పడిలో చెలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం, పడిలో జడసిన సారంగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడసిన సారంగం, సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటకరంగం, జీవితమే ఒక నాటకరంగం, అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. థ్యాంక్ యూ సాయిరా. గ్రీట్స్ అమ్మగారు. అమ్మగారు చెప్పిన మాటకి స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం. వాట్ ఇస్ ద ఎసెన్స్? 2 గంటలు కాదు 3 గంటలు చెప్తాం. చెప్పిన తర్వాత వాట్ ఇస్ ద ఎసెన్స్ యాక్చువల్ గా ఈ పండుగ మనకి ఏం చెప్తోంది స్వామి చెప్పిన మాటల్లో? ఇప్పుడు అమ్మగారు అన్నారు అందములోనే ఆనందం, అందములోనే ఆనందము, ఆనందంలో అందం ఉంది. ఆ విధంగా ప్రకృతి మాత అన్నమాట. ఈ ప్రకృతి కూడా ఒక మాత. ఆ ప్రకృతి మాత లేదు కానీ పంచమాతలు అనుకోదు. ఇంకొకటి పెట్టుకో, యాడ్ చేసుకో, ఏమవుతుంది? మనకున్న పంచమాతలు ఇక యాడ్ ప్రకృతి ఆల్సో మాత. అటువంటి ప్రకృతి మాతకి సూర్య భగవానికి, గోలక్ష్మికి, దాని లక్ష్మిలో గోలక్ష్మి లేదంటే అష్టలక్ష్మిలో అంటే ఇంకో యాడ్ వన్మో ఊకే లక్ష్మీదేవి అనమాట. గోవుని మించి లక్ష్మీదేవి అక్కర్లే. గో పూజ అంటే లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కూడా పెట్టుకోవాలి మనం. అటువంటి గోలక్ష్మికి, ధాన్యలక్ష్మికి కృతజ్ఞత తెలుపుకోవటం ఈ సంక్రాంతి. మనకు 5 రకాల యజ్ఞాలు అని చెప్పింది శాస్త్రం. ఎనిబడి పంచయజ్ఞాలు అంటుంటారు, ఎవరైనా చెప్తారా? దైవ యజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మానవ యజ్ఞం, భూత యజ్ఞం. సూపర్. మా మేడం చెప్తాను, రాత్రి మేము మంచిగా చెప్పుకున్నాం, అందులో ఏముందో తెలియక నేను తినలేకపోయాను. ఏం తింటాం? మా అబ్బాయి అన్నాడు, నాన్న తినాల్సింది మంచి బ్యూటిఫుల్ దోశ అన్నాడు. ఏం తింటాము? ఆ దోశ తీసుకుని మా పైన పెడితే పైకి పోతే 100-150 పావురాలు వస్తాయి మాకు టెరెక్స్ మీద. అంతే, పెట్టి కిందకి రాకముందు మొత్తం చక్కగా హాయిగా. ఇప్పుడు నేను తింటే ఒక్కడిని తినేవాడిని దోశ రాత్రి. అటువంటి పంచయజ్ఞాలు ఆచరించడానికి అవకాశం అందించిన అద్భుతమైన రోజు ఇది సంక్రాంతి. మనసుంటే మార్గం ఉంటుందండి. మనం 30 రోజులు కూడా మనం తిరుప్పావి పాసురాలు పెట్టుకోవటము, దాని లిరిక్స్ ఈసారి చెప్పుకునే అవకాశం దొరకలేదు ఇటు బిజీ షెడ్యూల్ వల్ల. అనుకున్నా 30 రోజులు గడిచిపోయింది చూడండి, ఎలాగ కాలం మన చేతిలో లేదని బాబు. ఐ కెప్ట్ అసైడ్, బట్ ఇంతవరకు నాకు ధనుర్మాసంలో ఒక్కరోజు కూడా చెప్తే అవకాశం దొరకలే టైం నాకు. ఈ పండుగకు ముందుగానే తిరుప్పావి గానం తిరుపతిలో కూడా ఈ 4 రోజులు సుప్రభాతం పోలు తిరుప్పావి గానం చేయటం జరుగుతుంది. ఆ విధంగా తిరుప్పావి గానం చేయటము, దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృదేవత తర్పణ ఇవ్వటము, పితృయజ్ఞము,
మనల్ని ఆశ్రయిస్తున్న జీవిస్తున్న వారికి, జీవరాశి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, సుష్టిగా సంతృప్తిగా భోజనం పెట్టడం మనుష్య యజ్ఞం, బియ్య పిండితో ముగ్గులు వేయటం భూత యజ్ఞం. స్వామివారి మాటల్లోనే ఒక అద్భుతం అని చెప్తారు ఒక పండుగ రోజు. ప్రతి గృహము, ముఖ్యంగా సేద్యగాని గృహమందు ధనధాన్యములు నిండి ప్రశాంతముగా విశ్రాంతిగా ప్రజలు గడిపే దినం. సకల ఐశ్వర్య స్వరూపుడైన ఈశ్వరుని కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్ అందరూ స్మరించే రోజు ఇది. నిన్న చెప్పాడు బ్రహ్మదేశులు అంటే నేను వేరే అనుకున్నాను, సాయిబాబాని దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాను. బ్రహ్మదేశులు అంటే స్పెసిఫిక్ గా ఏముండరు, దే ఆర్ అగైనిస్ట్ టు ధర్మ, దే ఆర్ అగైనిస్ట్ టు జ్ఞానం, దే ఆర్ అగైనిస్ట్ టు తపస్సు, దే ఆర్ అగైనిస్ట్ టు వేదిక్. దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మ ద్వేష అన్నాడు. దేవుని విమర్శించేవాడు, సాయిబాబా నమ్మనివాడు కాదు. ధర్మానికి వ్యతిరేకం పోయేవాడు, జ్ఞానానికి వ్యతిరేకం పోయేవాళ్ళు అందరూ కూడా కాల్డ్ ఆపోనెంట్. మనం బ్రహ్మ మార్గంలో పోవాలి. సో అటువంటి పరమాత్మకు మనం కృతజ్ఞతతో అందరూ స్మరించే రోజు. ఇలాగ కూర్చుని ఒక కూటమిగా కూర్చున్నాం, ఈరోజు చక్కగా మన భజనలు పాడుకున్నాం, ఆయన చెప్పిన మాటలు స్మరించుకుంటున్నాం. ఏమిచ్చాడండి సకల ఈశ్వర స్వరూపుడు అంటే? మనం చెప్పాడు మనకి ఇష్టేసిన అన్ని కూడా ఆయన ఇచ్చిన చాక్లెట్లే. ఇప్పుడు నేను చొక్కా వేసుకున్నాను, మా అమ్మగారు ఇచ్చిన చాక్లెట్ నాకు. ఆవిడ నీకు గుర్తుగా వేసుకున్నానమ్మా. సాయిరామ్ గురూజీ, థ్యాంక్స్ సాయిరామ్. చక్కగా ఉంది సాయిరామ్. ఇదొక్క మా అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్. ఇది ఐశ్వర్యమే. దర్శన భాగ్యం కలిగించారు సాయిరామ్. అవును సాయిరామ్. సంక్రాంతి శుభాకాంక్షలు సాయిరామ్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఐశ్వర్యం కాదా? టాప్ లోకి 3000. అవును సాయిరామ్. మైసూర్ శారీ కట్టుకుంది, ఫోటో పెడతా. మేడం చూపింది సాయిరామ్. చూపిస్తా మేడం, చూపిస్తా. సాయిరామ్ సార్, సాయిరామ్ సార్. మాత్రం ఉన్నాను సాయిరామ్. నేను ఇవాళ మా ఆయనకి పూజ చేసాము, మా ఆయన పటానికి. ఇది సకల ఐశ్వర్య సంపన్నుడు నాకేమిచ్చాడు? ఏమిచ్చాడంటే ఈ చొక్కా ఇచ్చాడు నాకు. ఎలా చొక్కా షాప్ లో కొనుక్కుంటే 4000 బిల్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. సాయిరామ్ ఈసారి పట్టు పంచలు సాయిరామ్, ఈసారి పట్టు పంచలు అమ్మగారికి పట్టుతారు సాయిరామ్. అటువంటి సకల ఐశ్వర్య స్వరూపుడు అయిన ఈశ్వరునికి మన గ్రాటిట్యూడ్ చూపించే రోజు ఈ రోజు. మరి నాకేం ఐశ్వర్యం ఇవ్వలేదండి అంటే, ధర్మ మార్గంలో నడటం ఐశ్వర్యము, జ్ఞానం పొందటం ఐశ్వర్యము. ఎంత ప్రేమమూర్తి అండి ఏమంటుంటారు. అబ్బా, ప్రేమను పొందడం ఐశ్వర్యము. ఇతను ఏ పని చేసినా అలాగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇతను సాక్షాత్ మోక్ష ప్రాప్తి. మళ్ళా కొంతమంది జన్మను కొంతమంది అంటుంటాం, మనం కాదు, కొంతమంది చూస్తే మనకు అనిపిస్తే ఇట్లా అనిపిస్తుంది, ఎన్ని మంచి పనులు చేస్తాడో ఇతను మరలా మరుజన్మందు ఒక డైరెక్ట్ స్వర్గానికి పోతాడు అంటుంటాం. మోక్ష ప్రాప్తి ఐశ్వర్యము కేవలం కరెన్సీ నోట్లు ఐశ్వర్యం అనుకుంటే నేనేం చెప్పలేను. కేవలం కరెన్సీ నోట్లు ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు రవిమోహన్ వాళ్ళ దగ్గర పోతుంది నోటు. భౌతిక సంపద ఐశ్వర్యం అండి. సత్యరచంద్ర సత్యాన్ని ధర్మరాజు సత్యం ఐశ్వర్యము, ధర్మం ఐశ్వర్యం. భలే ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా అని మన పల్లెటూళ్ళు అంటుంటాం, ఏమీ తెలియని వాళ్ళని. అలాగ బతకడం ఐశ్వర్యం, నైతికంగా బతకడం ఐశ్వర్యం. ఏ జన్మలో చేసుకున్నాడు 16 అంతస్తులు, అది డబ్బు కూడా ఆర్థికంగా ఉండడం ఐశ్వర్యమే. ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగిపోయాడండి, ఎంత సాధన చేశాడో. ఇప్పుడు అంది ఆవిడ అంజన, వాళ్ళ వీడికి రాలేట భగవద్గీత, వాళ్ళు మనవరాలు బైహార్ చేసింటారు. ఇప్పుడు
ఇప్పుడు ధరకి 700 శ్లోకాలు బైహాడ్ చేయండి. ఆవిడ అంజనాదేవి చేయలేకుంటారు అమ్మ కోరిక. మనవరాలు అదే ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ఐశ్వర్యము. ఇప్పుడు రుద్రాన్ని ఏకపైగా చదివేవాళ్ళు, పుస్తకం చూడకుండా చెప్పేవాళ్ళు వచ్చారు మంది ఉన్నారు. ఐశ్వర్యము లలిత సహస్రం, విష్ణు సహస్రం, అదే ఐశ్వర్యం. ఇవన్నీ ఐశ్వర్యాలే. ఇవన్నీ ఎవరు ప్రసాదించాడు? ఆడు సకల ఐశ్వర్య స్వరూపుడు అని ఈశ్వరుడు మనకి ఆల్ గిఫ్ట్ ఆయన ఇస్తాడని చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. సింపుల్ ఇంకా నాకంటే సులభంగా చెప్పాడు. మనకి వేసిన అన్ని కూడా ఈశ్వరులన్నీ కూడా ఈశ్వరులు ద్వారా పొందినని కూడా ఐశ్వర్యాలే. నాట్ ఓన్లీ అద్భుతంగా చెప్పారు స్వామి. పేపర్ కరెన్సీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మురుగు మా అవసరమే. అవి కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి చెప్పాడు నేను. ధనం అవసరమే. మా దగ్గర ఒక ఆయన అన్నాడు మనీ నేను అందాం అనుకో 2 సార్లు అన్నాడు. మనీ మ్యాటర్ డబ్బులుంటే నాకు ఎవడు కూడా మా సంస్థలో మా అందాం అనుకున్నా. మనీ నాట్ మ్యాటర్ అంటాడు. మనీ లేకుండా ఏం చేస్తామండి? చిన్నపిల్లల దగ్గర పోయి నోట్లో వేసి కూర్చోమని చెప్తే ఎలా ఉంటుంది పిల్లలకి? ఒక చాక్లెట్ ఏదో ఇస్తే ఆనందపడతారా? అవసరమే అది కూడా. అటువంటి ఐశ్వర్యాలని సంపదలను అందరికీ ప్రసాదించిన పరమేశ్వరుడికి ఇలాగ ఒక చోట చేరి, ఒక ఇంట్లో వాళ్ళు కావచ్చు, గుళ్ళో కావచ్చు, గోపురంలో కావచ్చు, ఇంకో సమూహంగా చేసి ప్రార్థించే రోజు అద్భుతమైన గ్రాటిట్యూడ్, షోయింగ్ గ్రాటిట్యూడ్ అనమాట. టుడే ఇస్ ద ఫెస్టివల్. ఇందాక ఓ మాట చెప్పాను, గొబ్బిళ్ళు పెడతారని చెప్పి. చూద్దాం, సబ్జెక్ట్ అది రిలవెంట్ గా చూద్దాం. పేడ కింద పడకుండా చేసిన పేడ, దట్ ఇస్ కాల్ గొబ్బిళ్ళు అంటారు. మేము కూడా మా ఇంట్లో మా చెల్లెళ్ళు మేము ఆల్సో హెల్ప్, మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటాం. మీరు చూడండి, తప్పేముందండి? వీ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్ అనమాట. అది హెల్ప్ అన్నది, వీ షుడ్ ఇన్వాల్వ్ అనమాట. ఈ ప్రధానంగా 3 ముద్దలు పెడతారు అందులో గొబ్బెమ్మలు. మీరందరూ పెట్టిన వాళ్ళే. ఈ 3 ముద్దల్లో ఒకటి అందరినీ బాగా స్పెసిఫిక్ గా ఆకర్షించి ఆనందపరిచే గోపాలుకి, శ్రీకృష్ణ పరమాత్మకి చేసినాం. 3 గొబ్బెల్లో ఒక్కొక్క గొబ్బెమ్మ శ్రీకృష్ణ పరమాత్మకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. రెండోది ఆ గోపాలుని, ఇందాక అనుకున్నాం, గోపాలుని యొక్క అనంత శక్తితో ఎత్తబడిన గోవర్ధన గిరికి చిహ్నం. 3వ గొబ్బెమ్మ నిత్య జీవితంలో పాడి పంటలకు ఆధారమైన గోవులకు చిహ్నం. ఇది 3 గొబ్బెమ్మలు పెట్టిన ఉద్దేశం అండి. ఒకటేమో శ్రీకృష్ణ పరమాత్మ గొబ్బెమ్మ, రెండోది ఆయన ఎత్తిన గోవర్ధన గిరిదారికి, మూడోది మనకు నిత్య జీవితంలో ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అర్ధరాత్రి పోయి మొత్తం దున్నేస్తాడు, కోసేస్తాడు. పూర్వకాలం వాళ్ళలో అలా ఉండేదండి. టెక్నాలజీ పెరగద్దని ఎవడు అంటలేదు. అరకలు దున్నేవాళ్ళు, దున్నేవాళ్ళు, ఇదంతా మనం చూసిన వాళ్ళు, గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళు. ఇప్పుడు సిటీకి రావచ్చు మనం. ఈ గొబ్బిళ్ళు ఈ 3 గతారానికి ప్రతీకాలు. ఇందాక ఇంకొక పద్యం చెప్పాను, స్వామి చాలా చమత్కారంగా చెప్తుంటారు. ప్రతి పండుగ, ఈ సంక్రాంతి పండుగను ప్రతి కుటుంబము ఎంతో ఆనందోత్సవాలతో గడుపుతారు అంటూ స్వామి ముఖ్యంగా కొత్త అల్లుళ్ళ పండుగ నేను మగ్న పెట్టారు. 300 రకాల అల్లుడు వచ్చాయని 300 వెరైటీలు చేశారట. లాస్ట్ ఇయర్ పెట్టాను ఒక వీడియో నేను. ఇందాక మా గ్రూప్ లో, మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాను 30 రకాల వంటకాలు. ముఖ్యంగా దిస్ ఈజ్ కాల్డ్ కొత్త అల్లుల పండుగ అని స్వామి వర్ణిస్తారు. కొత్తల్లుళ్ళు అత్తవారింటికి ఆనందోత్సవాలతో అర్థించే పండుగ అన్నారు సంక్రాంతి స్వామి ఒక సందర్భంలో. తల్లిదండ్రులు పద్యం చెప్పనా? చెప్పు. అన్ని పండుగల కన్నా ముఖ్యమిదిగాన అత్తవారింటికేగుమో కొత్త పెండ్లి కొడక, అందు నీకు ఎక్కువ సుఖంబు ముద్దు మరదలు నీ తోడ వరుసలాడు, ఊరి వారలు అతి గారాభముగా మన్ననలు సల్పుదురు, నీదు మామ కూడా అడుగులకు మడుగులొత్తు. సైరా
సో ఆ విధంగా చూస్తే ఇందాక ఆయనము అనే టాపిక్ వచ్చింది మనకి. ఉత్తర ప్లస్ ఆయనం ఉత్తరాయణం అంటే ఉత్తర దిశకు ప్రయాణం అనమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయన పుణ్యకాలం కాదని నన్ను అడుగుతుంది కాలం. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరముఖంగా పయనిస్తాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆల్రెడీ చెప్పుకున్నాం. దైవ ప్రార్థనకి, స్పిరిచువల్ కాన్సెప్ట్ కి, స్వాధ్యాయాలకి, తీర్థయాత్రలకి, వేదిక కల్చర్, వేదిక కర్మ, వేద విహిత సంస్కరణల కర్మలకి అనుకూలమైన కాలం ఇది. ఇందాక మనం మొన్నటి దాకా జరిపిన కాలం అంతా పితృ సంబంధమే కాదు. ఉత్తరాయణ ఏముంది? నార్త్ సైడ్ ఏముంది? పెట్టిన కోటగా హిమాచలం ఉంది. ఇప్పుడు ఈ సోషల్లో ఎవడన్నా దిక్కులు చెప్తున్నాడో లేదు, మనకైతే 4 దిక్కులు అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు టాపిక్ వస్తుందో రావట్లేదు తెలియట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది. ఉత్తర దిక్కున హిమాచలం ఉన్నది, అది కైలాస మానస సరోవరం. కింద దక్షిణ కన్యాకుమారి దగ్గర ఉందా అంటే ఎవడన్నా నవ్వుతాడు ఎవడన్నా. కైలాస మానస సరోవరం కావచ్చు, లెట్ ఇట్ బి ఏదైనా కావచ్చు, నార్త్ సైడే ఉంటాయి ఇవి. కైలాస మానస సరోవర యాత్ర అంటుంటారు, చేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు దీంట్లో కూడా. సో నార్త్ దిక్కున ఏముంది? హిమాచలం ఉన్నది అంటారు స్వామి. బాగానే ఉందండి. ఈ సైంటిఫిక్ గా అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు నార్త్ వర్డ్ కు పోతుంటాడు. మరి ఆ సూర్య భగవానుడు నార్త్ వర్డ్ డైరెక్షన్ కి మరి వాట్ ఈస్ ద రిలేషన్ టు హ్యూమన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్? ఆయన ఉత్తర అభిముఖ ప్రయాణానికి మానవునికి ఆధ్యాత్మిక వాట్ ఈస్ రిలేషన్ అంటూ స్వామి సందర్భంలో చెప్తారు. మానవుని యొక్క బుద్ధి యొక్క అధిదేవత సూర్య భగవానుడు. ఇందాక అనుకున్నాం సెకండ్ రిప్రైడ్, బికాస్ అతని యొక్క పంక్చువాలిటీ, అతని డిటర్మినేషన్, అతని డిసిప్లిన్ చూసి ఇచ్చారు సెకండ్ పోస్ట్. ఇది సెకండ్ రిప్రైడ్. సూర్యనారాయణుడు అంటే నారాయణ కనపడకపోవచ్చు, సూర్యనారాయణ మాత్రం కనపడుతున్నాడు అందరికి. ఇది ఓన్లీ రిప్రజెంటేటివ్, ఎందుకంటే వేరే వాళ్ళని పెట్టుకోలేదు ఎవరిని కూడా. అదే ఇక్కడ నాటకాలు వేసేటప్పుడు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అలా పెద్ద పెద్ద తెల్లవాళ్ళు ఆడుకుంటాం అనమాట. రాయబారానికి ఒక కృష్ణుడు, ఒక్కొక్క సీన్లో ఒకడు. అటువంటి సూర్యుడు పరమేశ్వర సన్నిధి వైపు వెళ్ళినప్పుడు అంటే నార్త్ వరల్డ్, మానవుడు కూడా తన బుద్ధిని ఉదయం వైపు తిప్పాలి. లాక్ అండ్ కీ సిస్టమ్ అనమాట. ఒక సైడ్ తిప్పితే లాక్, ఒక సైడ్ తిప్పితే ఓపెన్. బుద్ధి అంటే దృష్టిని. హిమాచలం అంటే మన హృదయమే. హిమము అంటే మంచు, హిమము అంటే చల్లదనం, హిమము అంటే నిర్మలం, హిమము అంటే ప్రశాంతత. ఇందాక చూసాడు డిస్టర్బ్డ్ వాటర్ ఏం చేశాడు? బట్టలు ఉతికారు, ఎడ్ల పని పోయింది, ఆ నీళ్ళు ఎట్ట తీసుకురావాలి, గురువుకి ఎలా ఇవ్వాలనుకున్నాడు శిష్యుడు. అయితే తాగటానికి అనుకూలం లేకుంటే ఏమన్నా అరగంట అయిన తర్వాత మళ్ళీ పోయి తీసుకురామంటే ఆ వాటర్ అంతా సెటిల్ అయిపోయింది. అదే వాటర్ తీసుకొచ్చాడు. అచలం, హిమ ప్లస్ అచలం హిమాచలం. అచలము అంటే సుస్థిరమైనది, నిశ్చలమైనది. మానవ దేహంలో ఒకటి హిమాచలం ఏంటంటే ఒక్కొక్కటి. ఇప్పుడు బురుకుటి అంటే కాశీ, మనకు బాగా తెలిసిపోయింది. ఆ బురుకుటి స్థలంలో ఇడా పింగళ 3 నాడులు కలిసే స్థలం అని చెప్పారు. బురుకుటి అంటే కాశీ, గుర్తుపెట్టుకోండి. మానవ హృదయము హిమాచలం, అదే ఈశ్వరు నివాసం. అందుకని హృదయేశ్వర జగదీశ్వర అంటుంటాం. హృదయేశ్వరుడు ఈశ్వరుడు. మానవుడు మరి ఏం సాధించాలి? ఇప్పుడు 5 వక్కల చివరి 2 మంత్రాలు, 3 మంత్రాలు మనకి సాధన అనేది మనకు తెలుసు. అక్కడ ఏదో ఉంది, దాన్ని పొందవచ్చు. పొందడానికి మార్గం ఏంటి? ఎలా పొందాలని చెప్తోంది రుద్రమ. మన వేద ప్రమాణం ఏంటంటే చంద్రమ మానసో జాత, అది చంద్రుడు మనసుకు ప్రతీక, మన కళ్ళు సూర్యుడికి ప్రతీక. అది దేవత అంటుంటారు. ఈ మనసు ఏం చేస్తుంది? నిరంతరం ఇంద్రియాల వెనకాల పరిగెత్తుతుంది. మనసుకు అధిపతి బుద్ధి చేత సాధకుడు మనసును నియంత్రించి తన దృష్టిని హృదయం మొదలుతాడు.
సో దట్ వాజ్ సమ్యక్ ప్లస్ క్రాంతి ఈజ్ కాల్డ్ సంక్రాంతి. క్రాంతి అంటే చేంజ్, సమ్యక్ అంటే పవిత్రం. సమ్యక్ వాక్కు, సమ్యక్ శ్రవణము, సమ్యక్ క్రియ, సమ్యక్ సాత కూడా చేయండి, సంకీర్తన, సంస్కృతము, సంస్కృత ఆల్ హోలీ అండ్ బ్యూటిఫుల్. సమ్యక్ దర్శనం అంటాం, సమ్యక్ చింతన అన్నాం, సమ్యక్ వాక్కు అన్నాం, సమ్యక్ కర్మ అన్నాడు. ఆల్ సమ్యక్ ముందు పెట్టాడు. సమ్యక్ అంటే పవిత్రమైన మంచి లేక పవిత్రమైన మార్పు. దేనిలో ఎక్కడ మార్పు? మన దృష్టిలో రావాలి. సృష్టి అంతా బాగానే ఉందండి, భావనలు వచ్చిన వాడికి మొత్తం అన్ని పచ్చగా పచ్చగా కనపడతాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక రాజుగారు రంగు గురించి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మనం ప్రస్తావన చేసుకున్నాం ఒక 2 సార్లు. ఎనిబడి? ఒక రాజుగారు కలర్ చూడాలి, హింట్ ఇచ్చాను మీకు. రాజుగారికి గ్రీన్ అంటే ఇష్టము. రాజుగారికి గ్రీన్ అంటే ఇష్టం అని చెప్పి బంగ్లాలు గ్రీన్ లో, గోడలు ఎక్కడ పోయినా గ్రీన్ రంగులు పోయడం మొదలుపెట్టారట. పొరపాటు కనపడితే ఊరుకోడు, గురుశిక్ష అంటాడు. ఇదంతా తంతు చూసి ఒక ఆయన మహనీయుడు ఇంత కష్టపడతాడనుకో, మీరు రాజుగారికి ఆకుపచ్చ కళ్ళజోడు పెడితే సరిపోయేది అన్నట్టు. అది ఊరంతా దేశమంతా రంగులు పోయక్కర్లా. మన దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి కూడా అలా ఉంటుంది, చుట్టూతో కూడా. సో మార్పు ఎక్కడ రావాలి? మన దృష్టిలో రావాలి. ఒక చిన్న కంక్లూషన్. టుడే ఇస్ కాల్డ్ మకర సంక్రాంతి. ఇది పుణ్యకాలం. మనం మేషం మొదలుకొని మనకి 12 రాశులు ఉంటాయి. సో టాపిక్ వచ్చింది కనుక యూ కెన్ ఆల్సో సీ దట్. అంటే రేపటి గ్రూప్ లేదు నా దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ మన చైత్ర మాసంతో ఉగాది వస్తుంది మనకి. సో చైత్రము అంటే ఈ సూర్యభగవానుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన రోజు సంక్రమణ అనుకుంటాం. 12 సంక్రమణ. సో లెట్స్ స్టార్ట్ విత్ చైత్ర మాసం. ఏప్రిల్ నుంచి వరుసగా 12 మాసాలు ఏ రాశిలో ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ చైత్ర మాసం అంటే ఏప్రిల్ నెల మేషరాశిలో ఉంటాడు. వైశాఖము మే నెల వృషభ రాశిలో ఉంటాడు. జ్యేష్ఠ మాసంలో జూన్ నెల మిథున రాశిలో ఉంటాడు. తర్వాత ఆషాఢము జూలై కర్కాటక రాశి. శ్రావణము ఆగస్ట్ సింహరాశి. భాద్రపదము సెప్టెంబర్ కన్యా రాశి. ఆశ్వేజము అక్టోబర్ తులారాశి. కార్తీక మాసము నవంబర్ వృశ్చికం. మార్గశిరము డిసెంబర్ ధనస్సు. ఇప్పుడు పుష్యము జనవరి మకర రాశి. దీని తర్వాత పుష్యమాసం తర్వాత ఏ మాసం? మాఘమాసం. మాఘమాసం ఫిబ్రవరి కుంభం. తర్వాత పాల్గొనము మార్చి మీనం. మళ్ళీ సైకిల్ రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా 12 రకాల సంక్రమణాలు ఉన్నాయి. ముఖ్యమైనది మకర, తుల, మేష అండ్ కర్కాటక సంక్రమణం. సో ఈ విధంగా మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రమణం. గుమ్మడికాయ దానం చేస్తే పితృదేవతలు కూడా సంతోషిస్తారు. చాలా బాగుంది. నారాయణుడు నారదుని ద్వారా ఈ విషయాలు భూలోకంలో ప్రచారం చేయించాట. ఎవరైతే ఆయన చెప్పే మాటలు వింటారో మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. సో అటువంటి శ్రీలక్ష్మికి పౌష్య లక్ష్మి అని పేరు. ఒక చిన్న స్టోరీతో ఇకన్ కంక్లూడ్. సంక్రాంతి పూర్వకాలంలో ఒక ఆవిడ చాలా కాలం పాటు, దాదాపు 40 సంవత్సరాల పాటు టోటల్ పావర్టీ, దారిద్ర్యంతో అనుభవించింది. దాని నుంచి ఎలా బయటకు రావాలో తెలియక బాధపడుతుండేది. అనుకోకుండా ఆవిడకి అగస్త్య మహర్షి వచ్చాడు.
ఎదురుపడ్డాడు. సో మహనీయుడు వచ్చారు అని చెప్పి కాళ్ళు పట్టుకుని నేను 40 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టాను, ఇప్పటి వరకు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను, సంపదలు రావాలంటే ఏం చేయాలండి అని అడిగింది. అప్పుడు ఆయన మహనీయుడు చెప్పిన మాట అగస్త్యుడు, అమ్మ సంక్రాంతి నాడు స్నానం చేసి దర్భలతో తయారు చేసిన చాప మీద కూర్చుని లక్ష్మీదేవిని పూజించి, అంటే ఇప్పుడు అవన్నీ మీరు కొనుక్కోమని చెప్పట్లేదండి, లక్ష్మీదేవిని పూజించి మెదురని ఎక్కడ మా దగ్గర వాడా వీడా లేదని బాబు, భుజాల మీద చిరగడ్డలు పెట్టుకుని తీసుకుపోతుంటారు చెన్నై తమిళనాడులో. ఒక్క చిరగడ్డ కాదని బాబు, 5-6 చిరగడ్డలు ఆటోలో కూడా ఇంటికి తీసుకుపోతుంటారు. బ్యూటిఫుల్ కల్చర్. అదొకటి ఇక్కడ పసుపు చెట్లు అనమాట, కింద దుంపలతో సహా కూడా ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటుంటారు. ఇవాళ లక్ష్మీదేవికి చెరుకు గడలు పానకము 2 నైవేద్యం పెట్టి తామర పువ్వులతో పూజించు, నీ దారిద్ర్యం పోతుంది అన్నట్టు అగస్త్య మహర్షి. ఆవిడ అలానే చేసింది. అమ్మవారు పౌష్యలక్ష్మి, సంక్రాంతి నాడు పౌష్యలక్ష్మి అనే పేరుతో తిరుగుతూ ఉంటుంది. ఈరోజు గుర్తుపెట్టిన అమ్మవారు, కొత్త విషయం తెలిసింది. ఈరోజు అమ్మవారు పౌష్యలక్ష్మి అనే పేరుతో అందరి ఇళ్లలో తిరుగుతుంది. కనుక ఈ రోజు నన్ను పూజించావు కనుక నీ యొక్క పావర్టీ అంతా పోయి సంపదలు కలిగిస్తున్నానని చెప్పి, ఇది ఇతిహాస కథ. మహాభారతంలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒకప్పుడు మహాలక్ష్మీదేవి భూలోకం అంతా తిరుగుతూ చివరికి ఇంటికి వెళ్ళి ఎవరిని అనుగ్రహించాలని చూసింది, కానీ ఆమెకి ఏ గృహం నచ్చలేదు. ఒక తల్లి ఒక గోశాల వద్దకు వెళ్ళింది, లోనికి వెళ్ళబోయింది. అప్పుడు గోవులు మీరెవరు అని ప్రశ్నించాయి. నేను విష్ణుపత్ని అని వివరించింది. అయితే మా గోశాల లోపలికి నీవు రావద్దు అని గోవులు అన్నాయట. లక్ష్మీదేవి తెల్లబోయింది. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయట, నీవు చంచలత్వం గల దానివి, ఎక్కడ స్థిరంగా ఉండవు, పైగా నీ గృహంలో సంపదల్లో నివసిస్తావు, అందువల్ల మా గృహంలోకి రావద్దు అన్నాయట. అప్పుడు లక్ష్మీదేవి గోవులతో ఇలా అందిట, ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోకులంలో రాధతో గోవుల తిరస్కారానికి గురైన వారికి, ముఖ్యంగా దేవతలకు పూజార్హత ఉండదు అని అన్నాడు. ఇప్పుడు మీరేమో నన్ను వద్దుంటున్నారని గోవులు లక్ష్మీదేవికి వినయంతో నమస్కరించి ఇలా అన్నాయట, అమ్మా నువ్వు జగదంబవి, నీకు పూజార్హత ఇచ్చే శక్తి మాకెక్కడిది, మేము త్వరపడి రావద్దు అన్నది మమ్మల్ని క్షమించు, నీ కోరికలను మన్నిస్తూ ఉన్నాము. ఈనాటి నుంచి మా మూత్రములో, పేడలో, పాలల్లో, గిట్టల్లో, ధూళిలో, శరీరంలో నువ్వు నివసించు, మమ్మల్ని పూజించే వారికి సంపదలు అందించు అన్నయ్యట. ఆనాటి నుంచి శ్రీలక్ష్మీదేవి గోవులు ప్రసాదించిన శరీర ప్రదేశాల్లో గోవుల మూత్రము మయంలో నివసించడం మొదలుపెట్టింది. ఆ విధంగా గోలక్ష్మి ఇందాక అనుకున్నాను, గోలక్ష్మి ఉత్తగరాల పేరు. గోలక్ష్మి సంవాదం జరిగిన పవిత్ర దినం మకర సంక్రాంతి. దట్స్ వై మకర సంక్రాంతి లక్ష్మీ కాలంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఒకరోజు లక్ష్మీదేవి ఇలా అందిట, గోవులు మకర సంక్రమణ నాడు నాకు వరాలు ఇచ్చాయి కనుక నాకు సంక్రాంతి అంటే ఇష్టము. సంక్రాంతి నాడు గోపూజ చేసిన వారిని, గోక్షీరంతో పాయసం వండి నివేదించే ప్రసాదాన్ని స్వీకరించిన వారిని, ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు చల్లిన వారిని అనుగ్రహిస్తా అని చెప్పింది. తదాస్తు. ఈరోజు శ్రీ సూక్తం చదువుకోవచ్చు, హరినామస్మరణ చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు. ఎవరైనా చేశారు అంటే సాక్షాత్తు అనారోగ్యం నుంచి బయటపడటానికి సాంబుడు అనేవాడు ఈ పని చేశాడు. ఈయన శ్రీకృష్ణ జాంబవంతుల పుత్రుడు. ఆయనకు ఒకసారి ఈ కుష్టు వ్యాధి వచ్చింది. ఆ దానిలోంచి బయటపడిన నారద మహర్షి సలహా మీద మకర సంక్రాంతి రోజు మహాలక్ష్మి పూజించాడు. ఈ విధంగా దైవనామస్మరణతో, దానంతో మన యొక్క దైనందిన జీవితాన్ని ఇంకా భగవంతుడి దగ్గరగా ఏ విధంగా ప్రయత్నం చేద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.